ఆకలి అనేది ఉంది కనుక దేవుడున్నాడని నమ్ము. ఆకలి దప్పికలను జయిస్తే దేవుడు ప్రత్యక్షపడతాడనేది నిజం. ఇది నమ్ము. నీ కడుపు ఆకలి అమ్మకు తెలుసు కనుక అమ్మంటే ప్రేమని నమ్ము. ఆకలికి పాలు పండు పదార్థం ఏదో ఒక రూపాన తప్పకుండా అది లోపలికి వెళ్తేనే ఆకలి చల్లారుతుంది. ఆ పాలు పండు పదార్థం అనేది మరి ఉత్పత్తిదారుడు ఎవరు? రైతు. అర్థమైందా? రైతు అనేవాడు నీకు తెలుసా? తెలుసుకోవాలా. రైతు అనేవాడు కనిపిస్తే నమస్కరించాలి. రైతు అనేవాడు కనిపిస్తే నమస్కరించాలి. గుర్తుపెట్టుకోనాలి. ఆకలి దప్పికలను ఎప్పుడైతే జయించావో అప్పుడు దైవం ప్రత్యక్షపడుతుంది. ఆకలి ఉంది కనుక దైవం ఉంది అని నమ్మాలి. నమ్ము. నీ కడుపు ఆకలి అమ్మకి తెలుసు కనుక ప్రేమంటే అమ్మని నమ్ము. అమ్మ ప్రేమను ఎప్పుడైతే జయించావో అమ్మ ప్రేమను ఎప్పుడైతే జయించావో అప్పుడు నీకు దైవ సన్నిధి ప్రాప్తిస్తుందని నమ్ము. అమ్మ ప్రేమను జయించాలి అంటే ఏమిటి? అమ్మ నువ్వే తన ప్రాణం అనుకోవాలి. నువ్వు అమ్మను తన ప్రాణం అనుకోవాలి. ఇదే నమ్మకం, విశ్వాసంతో మీరిరువురు బ్రతికియ్యాలి. అంతేగా ప్రేమ పంచుకుంటూ, అంతేగా ప్రేమ పంచు. ఇది అమ్మ ప్రేమను జయించడం. దైవ సన్నిధి దక్కుతుంది. నమ్మంతే. ఆకలి తెచ్చుకోవడానికి పాలు కానీ పండు కానీ మరి ఏదన్నా కానీ పదార్థం కావాలి కనుక ఆ ఉత్పత్తిదారుడు మరి దైవంతో సమానం. భూమి బిడ్డ అతడు నీకు తెలిస్తే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో, తెలిస్తే గౌరవించు, కనిపిస్తే నమస్కరించు, పూజ్యపరుచుకోవద్దు. ఏ రూపాన్న నువ్వు రైతుకు ద్రోహం చేస్తే అది భూమికి ద్రోహం చేసినట్టే. క్షమించదు భూమి నిన్ను. గుర్తుపెట్టుకో. రైతు కూడా తను పండించే పదార్థాలను విషపూరితం కాకుండా పూర్తి స్వార్థంతో పోటీపడి ఈ పంటల ఉత్పత్తులపై రసాయనాలు చల్లి వాటిని విషతుల్యం చేయకుండా పండించగలగాల. అప్పుడు తను ధన్యపడగలడు. రైతు ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటాడని తెలుసుకోవాలి. ఎలా ఉండాలి? ఇలాంటి రైతు నీకు తెలిసి ఉండాలి. తెలవకపోతే తెలుసుకోవాలి. తెలిస్తే నమస్కరించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అధికారిగా కానీ ఏ పదవిలో ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా సరే రైతుకు ద్రోహం చేసావంటే అది భూమికి ద్రోహం చేసినట్టు. ఖబర్దార్, గుర్తుపెట్టు.